ఇది ఎలా జరుగుతుందో చెప్పిన, తలకాయ ఒకటి సరిగ్గా లేదనుకోండి, చెప్పండి, మిగిలిన అవయవాలు సరిగ్గా ఉండవు. పాస్టర్ గారే సినిమా చూసేస్తే మిగిలిన వాళ్ళు చెప్పండి, వాక్యాలు చూస్తారా చెప్పండి. ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, తల్లి అవట చేను వేసేసిందంట, బిడ్డ చేళ్ళు దిక్కే తప్పు మహాపాపం గొట్టు మీద మెయ్య అన్నదట. మేతదా నేను అడుగుతున్నాను. తల్లి ఆవు చేనులో పడి మేస్తే బిడ్డలు కూడా చేలోనే పడతాయి. నువ్వు ఏది చేస్తే నీ బిడ్డలు అది చేస్తారు. సంఘంలో తలకాయలు సరిగ్గా ఉండకపోతే వాళ్ళ వెనకాల అవి చేసిన అయ్యగారు చేశారు పర్లేదు. మన ఇండియన్ ట్రెడిషన్లో చాలామంది అవుట్ సైడ్ రిలీజన్స్ నేను మాట్లాడుతున్నాను, ఇలా చేయడం కూడా ఒక సేవ తెలుసా. నిత్యానంద స్వామి గారు సేవ అంటారు వాటిని. ఏటని అడగండి నన్ను. ఈ సినిమా యాక్టర్లు, సెకండ్ హ్యాండ్లో సినిమా యాక్టర్లు అందరూ ఉంటారు కదండి, వీళ్ళందరూ సరిగ్గా ఇట్టు అందుకోలేని సినిమా యాక్టర్లు అందరూ నిత్యానంద స్వామి దగ్గర ఉంటారు. ఆ నిత్యానంద స్వామి దగ్గర ఏం చేస్తారో మీరు అక్కడికి వెళ్ళంటే ఏం చేస్తారు, అయ్యగారికి సేవ చేస్తారట. సేవ అంటే ఇంకేటని నన్ను అడగండి. ఆ యూట్యూబ్లో చూడండి, ఆ టీవీ నైన్లో అందరూ పెట్టారు. ఎంత ఘోరమైన చూడండి. ఈ సేవ అంటారంటే ఉన్నారు. నేను కొన్ని మాటలు చెప్పకూడదు, ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన వీళ్ళ వైఫ్ని, అంటే వైఫ్ యొక్క సిస్టర్ యొక్క ఇంకో సిస్టరు, ఈ సిస్టర్ని, వీళ్ళ ముగ్గురిని లవ్ చేస్తున్నాడట. అది ఎలాగా అని అడిగితే వాళ్ళకి అదిరిపోయి ఆన్సర్ చెప్పారు, అది పరిచర్య అన్నారట. అది పరిచర్య ఏంటి? ఎవరైనా అడగండి, ఆయన పేరు చెప్తే గుండెకి చచ్చిపోతారు మీరు. ఆయన ఇంకా ఎవరైనా అడగండి, ఇటు అలా కూడా ఉంటుందంటే అది పరిచర్య. నేను ఇంకా చూసాను, గమనించింది, ఆయన చెప్పులు ఇక్కడ పెట్టుకుని మోస్తారు. ఆయనకు వాటర్ బాటిల్ ఎలా ఇస్తారు అనుకున్నారు? మనమైతే వాటర్ బాటిల్, సుధాకర్ వాటర్ బాటిల్ ఉంటే కూర్చుని ఎక్కడ ఇచ్చేస్తారు, ఎందుకంటే మనకు అందా అది లేదు. కానీ అక్కడ లేకమని కాదు నా ఉద్దేశం. కానీ అక్కడ ఎలా ఇస్తారు చెప్పినా, అక్కడ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ మోకాలు వేసి ఇస్తారండి. ఇలా మోకాలు వేస్తే ఒక ఆడపిల్ల మగపిల్లడు మోకాలు వేసి, అయ్యా నీళ్ళు తాగండి అని మళ్ళీ ఇలా అందుకుని. క్రిస్టియన్లో ఉన్నాయి ఇలాంటివి. నేను అడుగుతున్నాను, ఇవి ఎలాగా మోటివేట్ చేస్తారంటే అది పరిచర్య అని చెప్తారు. పరిచర్య చేయడానికి వచ్చారుగా, ఇగో మాతో ఇలాంటి సంభోగ కార్యాలు చేయడమే పరిచర్య అని చెప్తారంట వాళ్ళు. అలా చెప్పి వాళ్ళని మౌళ్ళు చేశారు. ఇలాంటి దుర్మార్గమైన పనులన్నీ బయటపడుతున్నప్పుడు ఏలి ఆ మాటలు విని, చెప్పండి, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఎలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. ఏం చెప్తున్నాడండి? తన కొడుకులకి చెబుతున్నాడా లేదా? ఈ వచనాలు బట్టి చెప్పండి. చెబుతున్నాడు, కానీ ఎలా చెబుతున్నాడు? సీరియస్గా చెప్పట్లేదు. మన పిల్లలకి ఎలా చెప్తాను చెప్పినా, బూతులు ఆడుతున్నావు అంటే ఏంటి నాన్న? బూతులు ఆడకూడదు కదా నాన్న, బూతులు ఆడకమ్మా అన్నారట. ఆడేమంటాడు, అలాగేనమ్మా అంటాడు. నాన్న ఇటురా దొంగతనం చేస్తా అంటే ఏంట్రా చిన్నారి, ఆ పక్క ఇంట్లో నుంచి వాళ్ళు ఫోన్ తెచ్చేసామంటే ఏంట్రా, తప్పు కదా నాన్న, వాళ్ళు ఫోన్ ఇచ్చే నాన్న అనకూడదు. గుర్తుపెట్టుకోండి, దొంగతనాలు లీటర్ నీకు అని ఏలు మీద పడేయాలి, బూతు లీటర్ మూత పగల కొడతాను ఏమనుకో. ఈ సీరియస్నెస్ వాళ్ళకి మెయింటైన్ పర్లేదు, మా అమ్మ నాన్న పెద్ద ఏమి అనరు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈయన చెప్పాడు, చెప్పలేదేం కాదు, చెప్పాడు. ఆ చెప్పింది కోప్పడి చెబితే బాగు. మన పిల్లలకి చెప్తాం, ఏంటంటే మీ పిల్లడంటగా చర్చకొచ్చి అయ్యేం పనులండి, మీ కూతురంటగా చర్చకొచ్చి అయ్యేం పనులండి, మీ పిల్లలంటగా అదేంటండి, అదే కరెక్ట్ కాదు కదంటే వెంటనే తిరిగేసి ఏమంటారు చెప్పినా, చెప్పేమండి. చెప్పండి, ఏం చేస్తామండి? అది వినకపోతే గుర్రాన్ని చెప్పండి చెరువు దగ్గర తీసుకెళ్ళేవండి, తాగనంటే గుర్రాన్ని మాకు అప్పగించండి, నడ్డు ఎర్రగొడతామని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి.